ముఖ్యమంత్రి వర్యులు ఎన్డీఏ కూటమిలో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషితో ఈరోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఏదైతే నినాదం ఉందో దాన్ని మాట నిలబెట్టుకుంటూ కేంద్ర ప్రభుత్వంతో పలుమార్లు సంప్రదింపులు జరిపి ఎట్టకేలకు దానికి ఆర్థికంగా ఆదుకునేందుకు 11,000 పైచీలకు కోట్లు తీసుకురావడం జరిగింది. ఉత్తరాంధ్రకే కాక యావత్ ఆంధ్ర రాష్ట్రానికి మణిహారం మన విశాఖ ఉక్కు కర్మాగారం. వేలాది మంది తెలుగోళ్ళు కళ ఇది. ఎంతో వీరోచితమైనటువంటి పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్. దాన్ని పునరుజ్జీవం చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుంది. ఇప్పుడు వరకు అయితే గతంలో ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి ఆయన కేసుల కోసమే తాకట్టు పెట్టుకోవడమే తప్పించి పదవిని అధికారాన్ని ఏ రోజు చిత్తశుద్ధి లేదు. ఆయన ఢిల్లీకి వెళ్తూ నాపై ఉన్న కేసుల నుంచి విముక్తి కల్పించండి, కావాలంటే మా రాష్ట్రాన్ని తాకట్టు పెడతానని సీఎంగా జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళేవాడు. కానీ అందుకు భిన్నంగా ఇప్పుడు సీఎం నేడు హస్తినాకు వెళ్ళి రోజు వస్తున్నారు. హస్తినాకు వెళ్ళి మనం సాధించుకుంటున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు హస్తిన పర్యటన వచ్చి ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి ఏదో ఒక గుడ్ న్యూస్ కేంద్రం నుండి తీసుకొని వస్తున్నాం. ఆర్థిక సంక్షోభంలో పూడుకుపోయినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడేందుకు 11,440 కోట్లు ఆర్థిక ప్యాకేజీ ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోద ముద్ర వేసింది. మీ అందరికీ తెలిసిందే. విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయాలి, ఉక్కు ఆస్తులు అమ్ముకోవాలని జగన్ రెడ్డి ప్రయత్నిస్తే విశాఖ ఉక్కును ఏ విధంగా పరిరక్షించాలని చంద్రబాబు అహర్నిశలు శ్రమించారు. అలాగే ఏటా 7.3 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తికి సామర్థ్యం ఉన్న విశాఖ స్టీల్ ప్లాంటు గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అప్పట్లో కూరుకుపోయింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉత్తరాంధ్ర అభివృద్ధితో పాటు విశాఖ ఉక్కు పరిశ్రమపై ప్రత్యేకమైన దృష్టి సారించడం జరిగింది. దానికోసం అక్కడ ఉన్నటువంటి పల్లా శ్రీనివాసరావు గారు కానీ, ఎంపీ భరత్ గారు కానీ, మన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రులు రామ్మోహన్ నాయుడు గారు నిత్యం ఉత్తరాంధ్రకు సంబంధించిన ఎంపీలు, అలాగే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు వెళ్ళి ఎన్నోసార్లు అభ్యర్థించడం కూడా జరిగింది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే 18,000 కోట్లు అవసరమని విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామికి పల్లా శ్రీనివాసరావు గారు, భరత్ గారు, ఎంపీలు, అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అలాగే విన్నవించిన కొద్ది రోజులకే ఎమర్జెన్సీ అడ్వాన్స్డ్ ఫండ్ కింద జీఎస్టీ చెల్లింపులకు 500 కోట్లు కేంద్రం ఇవ్వడం జరిగింది. ముడిసరుకు సంబంధించి బ్యాంకుల అప్పుల చెల్లింపులకు 1,150 కోట్ల చొప్పున మొత్తం 1,650 కోట్లు 2 విడతల్లో కేంద్రం ఆర్థిక సాయం మనకు అందింది. దాంతోపాటుగా స్టీల్ ప్లాంట్ను సంక్షోభం నుండి ఆదుకోవడానికి చంద్రబాబు గారు కృషి ఫలితంగా ఇప్పుడు 11,440 కోట్లు మొన్న కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. దీన్ని మనం అందరం అభినందించాల్సిన విషయం. ఇక 1994లో నష్టాల పేరుతో బీఐఎఫ్ఆర్ ప్రమాదం ఏర్పడితే దాన్ని అధిగమించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడి పునర్వ్యవస్థీకరణ జరపకుండా ప్లాంట్ను అమ్మడానికి ప్రయత్నించింది. అందుకు ఎర్రన్నాయుడు గారి నేతృత్వంలో టీడీపీ ఎంపీలు పోరాటంతో కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అప్పట్లో కీర్తిశేషులు ఎర్రన్నాయుడు గారు అప్పట్లో దీన్ని పోరాటం చేసినందువల్ల వెనక్కి తగ్గింది. 1998లో మాట్లాడి 1,650 కోట్లు తీసుకువచ్చి విశాఖ ఉక్కును పరిరక్షించారు. మనం ఆ టైంలో ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రుణాన్ని ఈక్విటీగా మార్చాలని, రుణంపై వడ్డీని మాఫీ చేసి బీఐఎఫ్ఆర్కు వెళ్లకుండా తప్పించాలని టీడీపీ ఎంపీలు కోరడంతో నాటి ఉక్కు శాఖ మంత్రి నవీన్ పట్నాయక్ 1,333 కోట్ల రుణాన్ని ఈక్విటీగా మార్చడంతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ సమగ్రాభివృద్ధి కోసం కన్సల్టెంట్ను కూడా ఏర్పాటు చేశారు.
ఉక్కు కర్మాగారానికి రికార్డు స్థాయిలో లాభాలు వచ్చేలా తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేయడం జరిగింది. 2002లో అప్పటి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పేర్కొనడం కూడా జరిగింది, తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేసిందని. అప్పుడు నష్టాల్లో ఉన్నప్పుడు కాపాడింది, నేడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ను గట్టెక్కించింది చంద్రబాబు గారే. తప్పుడు కోతలతో వైసీపీ ఎంత ప్రయత్నం దుష్ప్రచారం చేసినా వారి మాటలు వినే పరిస్థితిలో కూడా ప్రజలు లేరు. ఇప్పుడు కూడా రెచ్చగొట్టి, కార్యకర్తలను రెచ్చగొట్టి, అందరినీ రెచ్చగొట్టి ఊరూరా వాట్సాప్ గ్రూపుల్లో పెట్టండి, మీరు అసత్య ప్రచారాలు చేయండి, దుష్ప్రచారాలు చేయండి, ఎవరైనా అడిగితే ఎదురుదాడి చేసి దుర్భాషలు ఆడించమని, ఇలాంటివి గతంలో జగన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నినాదాలు. సో ఈయన ఏ రోజు కూడా ఢిల్లీకి వెళ్ళి మన ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సినవి అడగలేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అమరావతి కూరుకుపోయిన అమరావతికి 15,000 కోట్లు ఇచ్చి గట్టెక్కించారు. అలాగే పోలవరం 12,500 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడే ఆల్రెడీ డయాఫ్రామ్ వాల్ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి, 1 ఇయర్లో కంప్లీట్ చేసుకొని ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ కూడా త్వరలో స్టార్ట్ చేసే పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో 2027 కల్లా ఇది పూర్తి చేయడానికి సర్వశక్తులు ఒడ్డుతుంది. దానికి కేంద్రం పూర్తి సహకారం ఇచ్చింది. ఈ 6 నెలల్లో 15,000 కోట్లు అమరావతికి ఇచ్చి 12,500 కోట్లు మనకి విశాఖ 12,500 కోట్లు పోలవరంకి ఇచ్చి ఇప్పుడు 1,440 కోట్లు, ఇప్పుడు 11,440 కోట్లు ఇప్పుడు విశాఖ ఉక్కుకి ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా గ్రీన్ హైడ్రోజన్, అలాగే మనకి రైల్వే జోన్కి సంబంధించి ఈ రెండిట్లకు కూడా దాదాపు ఈ మధ్యకాలంలో హైవేస్ అన్నీ కలిపి 2 లక్షల కోట్ల వర్కులు స్టార్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ 8 నెలల్లో సాధించుకున్న ఘనత. దీని అంతటికీ కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు రోజు ఢిల్లీ హస్తిన పర్యటన చేసి మన రాష్ట్ర కష్టసుఖాలను చెప్పినప్పుడు కేంద్రం కూడా మంచి విశాల హృదయంతో విని మనందరికీ ఇది సానుకూలంగా మనకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే విధంగా ఆంధ్ర రాష్ట్రం అప్పులు ఊపులు ఉండి బయటకు వచ్చి అభివృద్ధి పదవిలోకి వెళ్ళే విధంగా, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు కానీ, అలాగే లోకేష్ అన్న గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ నిత్యం వెళ్ళి, అమిత్ షా గారు మొన్న వస్తే ఆయనకు విన్నవించడం జరిగింది, ప్రధానమంత్రి గారికి విన్నవించడం జరిగింది, సానుకూలంగా స్పందించి మనకు నిధులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ రైల్వే జోన్ పనులు ఊపందుకుంటాయి, అలాగే స్టీల్ మళ్ళీ విశాఖ ఉక్కు స్టెబిలైజ్ అయిపోద్ది. ఇంకా ఇది ఇప్పుడు ఏదైతే ఎన్టీపీసీఎల్తో మనం ఒప్పందం చేసుకున్నామో అది ఒక 2 ఇయర్స్లో ఇక్కడ నుండి ఎనర్జీ స్టార్ట్ అవ్వడం, ఉత్పత్తి స్టార్ట్ అవుతుంది. దానివల్ల ఎన్నో ఉద్యోగాలు వస్తాయి. ఇలా ప్రతిదీ మనం చేసుకుంటూ వెళ్తే వీళ్ళకి పూర్తిగా 95% స్ట్రైక్ రేట్తో మనల్ని గెలిపించి వీళ్ళని చిత్తుగా ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఓడించినప్పటికి కూడా ఇంకా సిగ్గు ఒగ్గు లేకుండా దుష్ప్రచారాలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఈ జగన్ రెడ్డి అండ్ టీం ట్రై చేస్తుంది. అయినప్పటికి కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. మీ పార్టీని ఎప్పుడో బంగాళాఖాతంలో కలిపేయడం జరిగిపోయింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఉన్న 11 మంది మీరందరూ కూడా శుభ్రంగా వచ్చి